నమస్తే, మీరు చూస్తున్నారు గోదావరి రైతుబడి. నా పేరు చంద్రమౌళి. ఈరోజు నేను కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గోపాలపురం గ్రామంలో అయితే ఉన్నాం. వైష్ట నది తీరాన ఉన్న లంక భూముల్లో అయితే ఉన్నాం. 40 సెంట్ల విస్తీర్ణంలో కాలీఫ్లవర్ పండిస్తున్న రైతు మీసాల వీరబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ రైతు ఇంకా 3 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్నారు. దాంట్లో కోకో, ఆకుకూరలు, మిర్చి, మిగతా ఇలాంటి రకాలన్నీ పండిస్తారు. మన టాపిక్ వచ్చేటప్పటికి ఈ 40 సెంట్ల విస్తీర్ణంలో కాలీఫ్లవర్ వేసి ఎన్ని రోజులు అవుతుంది, మొక్క నాటిన దగ్గర నుంచి మొదటి కటింగ్ ఎప్పుడు తీసుకున్నారు, నాటిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి ఈ పంట దిగుబడి తీయచ్చు, దీనికి సుమారుగా దుక్కిల దగ్గర నుంచి మొదటి కాపు తీసుకునే వరకు ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు ప్రస్తుత ధరలు ఎట్లా ఉన్నాయి, మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటున్నారు, సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టారు, నీటి తోటలు ఎట్లా ఇచ్చుకుంటున్నారని సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోదావరి రైతు వాడికి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే మేము చేసి ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నమస్తే వీరబాబు. నమస్కారం అండి. మీరు ఎంత విస్తీర్ణంలో ఈ కాలీఫ్లవర్ వేశారు? 40 సెంట్లు అండి. 40 సెంట్లు. మీరు ఇంకా ఎంత మేర వ్యవసాయం చేస్తున్నారు? ఇంకా 2 ఎకరాలు చేస్తున్నాం. ఏమేమి పంటలు పండుతుంటారు? కోకో అండి, కొబ్బరి తోట, అన్న మిరప, అన్న ఆకుకూరలు. ఇది ఈ కాలీఫ్లవర్ పంటలో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం? 5-6 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. అప్పుడు మనం ముందుగా ఈ కాలీఫ్లవర్ విత్తనం ఏం ఎంచుకున్నారు? దీని రకం ఏంటి? దీని రకం స్పీడ్ అండ్ హైబ్రిడ్. పేరు ఉంటుంది కదా దీనికి, ఒక కంపెనీ పేరు ఈస్ట్ వెస్ట్ కంపెనీ కాలీఫ్లవర్ వేసుకున్నారు. 40 సెంట్లలో మీరు ముందుగా మొక్క నాటుదాం అనుకున్నప్పుడు ఈ మొక్క ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మీరే సొంతంగా నాటు తయారు చేసుకున్నారా, బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చారు? సొంతంగా చేసుకొచ్చండి. వీలు అవ్వకపోతే ఈ పంట వరకు వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మొక్క? బొడిబళ్ళ నుంచి తెచ్చామండి. నర్సరీ నుంచి తెచ్చుకున్నారు. ఈ 40 సెంట్ల విస్తీర్ణంలో ఎంత మొక్క అయితే పట్టింది మీకు? అది 10 సెంట్లకి 1000 అండి. 40 సెంట్లకి 4000 మొక్క పడుతుంది. అంటే మొక్కకి మధ్యన ఎంత దూరం తీసుకున్నారు? అడుగున్నారా? సాలుకి మయంగాను మధ్యన, లేకపోతే దీనికి మడిల కింద కడతారా మీరు? సాలుకి మయంగా 2 అడుగులండి. అడుగున్నారు. సుమారుగా ఎన్ని మొక్కలు పట్టిన అంటున్నారు? 4000 ఇస్తుందండి. ముందుగా మీరు అంటే ఎన్ని రోజులు నారు మీరు తెచ్చుకుని నాటుకోవాలి? నారు అంటే ఇంచుమించు నెల పడుతుందండి. ఒక నెల నర్సరీలో పెంచిన తర్వాత మీరు పాతుకుంటారు. పాతిన తర్వాత మనకి చేతికి మొదటి కటింగ్ ఎప్పుడు వస్తుంది, ఎన్నాళ్ళకి వస్తుంది? ఇంకా భూమి బలం అయితే 50 రోజులకి ఖచ్చితంగా అయిపోతుంది. అంటే ఇంకొద్దిగా లేట్ అయింది అనుకుంటే ఇంకో 5 రోజులు 6 రోజులు టైం పడుతుంది. 10 రోజులు పట్టించుకోండి. 2 నెలలు చూసుకోండి. 2 నెలల ఈ కాలంలో పంట మీ చేతికి వచ్చేది. ఈ మొక్క మీరు ఈ 4000 మొక్క ఎంత పడింది మీకు? మొక్క అయితే ₹10 ఎంత పడుతుంది అంటే ఇంచుమించు 4000 నుంచి 4500 దాకా నారు ఖర్చు అవుతుందండి. చేను మొక్క వేసుకుందాం అనుకున్నాక మనం చేను ఎలా రెడీ చేసుకోవాలి? ముందు కలుపు మందు కొడతామండి. తర్వాత 6 నెలలకు వచ్చిన తర్వాత దుక్కు దున్నించి చెక్కలు కట్టి మామూలుగా ఇప్పుడు తడి పెట్టి మొక్క వేసుకుంటాం. ఇది ఈ పంటకాలం ఒక 50 రోజుల్లో మీ చేతికి వస్తుంది అంటున్నారు కదా. ఈ 50 రోజుల లోపల మీరు ఎన్ని మార్లు మీరు ఎరువులు అందించాలి? దీనికి ఎంత మోతాదులో ఈ 40 సెంట్లకి అందించాలి? ఫస్ట్ గుండ తడిగా అయితే బత్త ఊరియా పడుతుందండి. అక్కడ నుంచి 2 బత్తాలు, బత్త 20లో బత్త ఊరియా, తర్వాత 3 బత్తాలు యూరియా పెట్టి మళ్ళీ ఒక చేను బట్టి మళ్ళీ ఇంకా వేసుకోవచ్చు. చేను రాకన్న బట్టి అంటే సుమారుగా 7-8 మూటలు అయితే మీరు ఎరువు అందించాలి ఏదైతే. ఖచ్చితంగా మీకు ఎదిగి క్రమంలో మీకు ఏమైనా చీడపీడలను ఆశించినాయా? ఆశించితే కనుక మీరు పురుగు మందులు ఏం పిచికారీ చేయాలి?
పురుగు మందులు అంటే ఇప్పుడు మనం అక్కడ మొక్క పరిస్థితిని బట్టి మామూలుగా లద్దెకి ప్రధానంగా ఈ కాలీఫ్లవర్ అనేటప్పటికి మనకి 1 వీక్ ఒకసారి కొట్టాలండి. 1 వీక్ ఒకసారి పెట్టాలి. ఏమి కాలీఫ్లవర్ అనేది ఏ పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశాలు ఉన్నాయి మీకు? లద్దె పడుతుందండి పెద్ద సాధారణంగా లద్దె తప్ప ఇంకా అంత మించి ఏమి రావండి. పూలైతే మామూలుగా అలా స్ప్రే అలా వారానికి ఒకసారి చేసుకుంటే మీకు ఇంచుమించు 2 నెలలకి ఆటోమేటిక్గా అన్ని సెట్ అయి పువ్వు వచ్చినప్పటికి అక్కడి నుంచి ఇంకేం అవసరం లేదండి. సుమారుగా మీరు చెప్పి లెక్కన దుక్కి దగ్గర నుంచి నారు తెచ్చున్న కాడి నుంచి దుక్కి దగ్గర నుంచి మందులు, ఎరువులు, పురుగు మందులు, కూలి పనులు సుమారుగా పంటకాలం పూర్తి అయ్యేటప్పటికి ఈ 40 సెంట్ల విస్తీర్ణంలో మీకు ఖర్చు సుమారుగా ఎంత అవ్వచ్చని మీరు అనుకుంటున్నారు? దుక్కు కాడి నుంచి అయితే ఇంచుమించు 30,000 అవుతుందండి. అంటే మొత్తంగా చూసుకుంటే 35 నుంచి 40,000 రూపాయల వరకు అవ్వచ్చు. ఈ 4,000 మొక్కలు మీరు పాతేని అంటున్నారు. మీకు 4,000 మొక్కలు మీ చేతికి వచ్చేస్తాయా? రాకపోతే ఎంత దిగుబడి తీయగలరు మీరు దీంట్లో? 4,000 పడితే ఖచ్చితంగా 3,000 ఎకరం వేసుకోవాలండి. కొన్ని మొక్కలు ఆగిపోయి ఉండొచ్చు, కావచ్చు అలాగా. అంటే క్వాలిటీ మొక్కలు అయితే ఒక 3,000 దాకా తీయచ్చు. ఇప్పుడు ఎంతవరకు మీరు ఎంత పువ్వు అయితే మీరు కట్ చేశారు? ఇప్పుడైతే ఇంచుమించు ఒక 600 పువ్వు కట్ చేశాను. ఇంకా ఈ పంట చాలా చాలా వరకు ఇంకా మీరు ఉంది. ప్రస్తుత ధర ఇప్పుడు మరి 2 కటింగ్లు అయినాయి అంటున్నారు కదా. 2 కటింగ్లు ప్రస్తుతానికి మార్కెట్ ధర ఎట్లా ఉందండి? మార్కెట్ ధర అయితే 20 రూపాయలు ఉందండి. ఏదైతే పర్వాలేదు. ఒక్కొక్కసారి అన్ని 4 చేలు ఒకసారి వస్తే కనుక 10-15 అలా. మీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సీనియారిటీ ఈ కాలీఫ్లవర్ వేసి సీనియారిటీ ఉందంటున్నారు కదా. మీ సీనియారిటీలో మీ అనుభవంలో ఎక్కువ రేటు ఏమమ్మింది? బాగా లిస్ట్ రేట్లు ఏమైనా చూసారా? ఎక్కువ రేట్లు అయితే ఏ రేట్ అమ్మింది? ముందే ఫస్ట్ ఒక సంవత్సరం అయితే ఫస్ట్ కొన్న సంవత్సరం అయితే 5 అమ్మిందండి, 10 అమ్మింది, అక్కడి నుంచి 15. మళ్ళీ తర్వాత 20 రూపాయలు కంటిన్యూగా అయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మళ్ళీ 20 నడుస్తుంది. ఈ ధరలను బట్టి మీరు చెప్పిన ఖర్చులను బట్టి ఇప్పుడు ఎంత రైతుకి పువ్వు వచ్చి ఎంత అమ్మితే మనకి గిట్టుబాటు అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? 15 రూపాయల నుంచి పైన ఉండాలండి. 10 రూపాయలు అమ్మితే ఏం గిట్టదు. పెట్టుబడులు కదా ఇవన్నీ తీయాలంటే అవ్వదు కదండి. మార్కెట్ డౌన్ ఉంటే పర్లేదు. 20 రూపాయలు ఉన్నదంటే ఖచ్చితంగా ఏదో ఖర్చులు గట్రా తీసి ఏదో మిగిలిలో ఉంటారు. 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి. ఇది రైతు కాలీఫ్లవర్ పంటపై చెప్పిన వివరణ. మొత్తంగా చూసుకుంటే మొక్క మధ్యన అడుగున్నర, చాలుకి మధ్యన 2 అడుగులు దూరంతో 40 సెంటుకు గాను 4,000 మొక్కలు నాటాలని చెప్పి 50 నుంచి 55 రోజుల లోపు దిగుబడి తీయొచ్చని. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో పువ్వు ఒక్కటికి 15 నుంచి 20 రూపాయలు మార్కెట్ ధర ఉందని, ఈ సంవత్సరం మార్కెట్ ధరలో ఆశ్చర్యంగా అని చెప్పి గోదావరి రైతు బడికి మీసాల 20 గారు చెప్పారు.